హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ రాజా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి సీను దర్శకత్వంలో సరైనోడు చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇందులో బన్నీ సరసనాయక్, కేథరిన్ ట్రెసా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అయింది. అందులో ఎంతో ఎనర్జెటిక్ గా కనిపిస్తున్న బన్నీని చూస్తుంటే బోయపాటి యాక్షన్ మార్క్ బాగానే కనిపిస్తోంది. తొలిసారి యాక్షన్ డైరెక్టర్ బోయపాటి బన్నీ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ స్టోరీ లైన్ ఇదేనంటూ తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఆ స్టోరీ లైన్ ఏమిటంటే, ఈ చిత్రంలో బన్నీ తొలిసారి పూర్తి స్థాయిలో పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఇక ఇద్దరు హీరోయిన్లలో ఒకరైన కేథరిన్ రాజకీయ నాయకురాలి ఎమ్మెల్యే పాత్రను పోషిస్తోందట. ఆమెకు సెక్యూరిటీ ఆఫీసర్గా బన్నీ డ్యూటీ చేశాడట. తన డ్యూటీలో భాగంగా ఎమ్మెల్యే ప్రమాదాల నుంచి కాపాడుతూ విలన్లతో తలపడాల్సి వస్తుంది. ఇక మెయిన్ హీరోయిన్గా నటిస్తున్న రకుల్ ప్రీత్ ఒక పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది. ఒక సందర్భంలో అనుకోకుండా బన్నీ రకుల్ కలుసుకోగా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చే ట్విస్టులు ఊహించని స్థాయిలో ఉంటాయని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ భారీ స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇందులో శ్రీకాంత్ ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుండగా యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రెమిస్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.